లోకేష్ ఎందుకు మాట్లాడలేదు అన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. అవును, ఎస్ సార్. సరే, ఇక్కడ చూసుకుంటే జగన్ సెకండ్ గేమ్ కాపు వ్యూహం తర్వాత కడప టూర్, వైసీపీకి ఫుల్ జోష్ అని చెప్పేసి వైసీపీ నేతలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే ఈ యొక్క జగన్ మైండ్ గేమ్ అనుకోవచ్చు అంటారా, లేకపోతే దూకుడు పెంచారు అనుకోవచ్చా? మైండ్ గేమ్ కంటే పొలిటికల్ గేమ్. ఎందుకంటే ఎప్పుడు తమ నాయకుడు జనంలోకి జగన్ జనంలోకి వస్తే ఎక్కువ స్పందన ఉంటుంది అనేది వాళ్ళ లెక్క. సో రావడానికి అభ్యంతరాలు అవి ఇవి కేసులు పోలీసులు మనం చూసాం కదా, మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు లేదా కడపకు వెళ్ళినప్పుడు అనేక సందర్భాల్లో ఆ ఉద్రిక్తతలు అవి వస్తాయి. సరే, జగన్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు ఇవే జరిగాయి. రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణమే. కానీ వైసీపీ కోణంలో చూస్తే జగన్ ఇటీవల కాలంలో ఆయన మొన్న మాట్లాడుతూ 2.0లో కార్యకర్తలకు నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, ఇంతకుముందు నేను నిర్లక్ష్యం చేశానని ఒక మాట చెప్పారు. దానికి తగినట్టే నియోజకవర్గాల వారీగా కార్యకర్తలు కలుసుకుంటున్నారు. రెండవదేమో ట్వీట్లు పెట్టి రోజుకి ఒక సమస్య విడుదల చేస్తూ నిన్న కూడా ఒకటి పెట్టారు. కానీ ఇక్కడ మీరు ఇందాక అడిగిన దాంట్లో నుంచి మనం తీసుకుంటే, ఒక్కటి కాపుల నేతలను సమావేశపరిచి ఒక వ్యూహం ఇచ్చి వాళ్ళని రంగంలోకి దించటం. రెండోది లాకప్ డెత్ అనే కేసు కూడా బహుశా అంబటి రాంబాబు ప్రధానంగా తీసుకొచ్చాక. మీరు అంబటి రాంబాబును ఒకందుకు గుర్తించాల్సి ఉంటుంది. గుంటూరులో వాళ్ళ ఇంటి మీద దాడి జరిగిన తర్వాత ఒక ప్రధానమైన చర్చ వచ్చింది. ఆయన ఇంటి మీద దాడి అందరు ఖండించారు. ఆయన మాట్లాడిన తప్పు, కానీ ఇంటి మీద దాడి కూడా తప్పు కదా అని. అది అయిన తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు లాకప్ డెత్ ఈ కేసు కూడా రాష్ట్రంలో ఒక విధంగా కూటమి డిఫెన్స్ లో పడేసింది. అంటే ఈ 2 అడుగులు అయిన తర్వాత ఆయన 3వ అడుగు అన్నట్టుగా పులివెందులుగా వెళ్తున్నారు. జనంతో అంటే ఫేస్ టు ఫేస్ వాళ్ళ యొక్క సమస్యల దగ్గరుండి తెలుసుకుంటారు. 3 రోజుల పాటు అక్కడ కలుసుకొని ఇటీవల కాలంలో వాళ్ళు మహానాడు పెట్టినప్పటి నుంచి వరుసగా కడపను కూడా మేము స్వాధీనం చేసుకుంటామన్న పద్ధతిలో చేస్తున్నప్పుడు, ఒకటి తన పునాది కాబట్టి దాన్ని కాపాడుకోవడం, రెండవది అక్కడ ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేయటం, మూడవది అసలు వెళ్తుంది. ఎందుకంటే ఈ పర్యటనలో ఆయన కొంచెం వీళ్ళు ఇప్పుడు సనాతనం ఆధ్యాత్మికం ఎక్కువగా అంటున్నారు కాబట్టి ఒక లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఏదో పెట్టుకుంటారు. అంటే వాళ్ళ హయాంలో ఉన్నప్పుడుగా దానికి కొంత విరాళాన్ని ఇచ్చారంట. సో ఇప్పుడు దానికి సంబంధించి దాన్ని కూడా పెట్టుకొని అంటే అనేక కోణాల నుంచి ఇటు లీగల్ పోరాటము, రెండోది జనంలోకి వెళ్ళటము, మూడవది సామాజిక వర్గాలను సమీకరించడము, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వజ్రాన్ని ఏదో వజ్రంతో కోయాలన్నట్టుగా మీ సనాతనానికి నా సనాతనం అన్నట్టుగా తన అక్కడికి వెళ్ళటము. సో జగన్ ఒక 2.0 గేమ్ నెక్స్ట్ స్టెప్ కనిపిస్తుంది. చాలా దూకుడు మీద కూడా ఉన్నారు అంటే అందుకే కదలికలోకి వచ్చాడు. ఇప్పుడు పాదయాత్ర ఏమో కొంత ఇప్పుడు కాదు 3 సంవత్సరాల తర్వాత అన్నారు కాబట్టి, ఈ లోపల నేను నియోజకవర్గాలకు వచ్చి అందరినీ కలుసుకుంటానని చెప్పారు కాబట్టి, వైసీపీ యొక్క వ్యూహాన్ని పగడ్బందీగా అమలు చేయడానికి, కార్యకర్తలకు హుషారు తెప్పించడానికి, జోష్ నింపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అది వాళ్ళలో అది కానీ ఒక్క మాట మటుకు చెప్పుకోవాలి తప్పకుండా. రాజకీయంగా గతంలో ఓడిపోయినప్పుడు తెలుగుదేశం ఒక 2 ఏళ్ల పాటు వాళ్ళు చాలా స్తబ్దుగా ఉన్నారు అన్న విషయం చంద్రబాబు నాయుడు, లోకేష్ పదే పదే చెప్పాల్సి వచ్చింది. వైసీపీ విషయంలో మటుకు అది కొంచెం తేడాగా ఉంది. వైసీపీ మటుకు ఏదో ఒక విధంగా స్టార్టింగ్ నుంచి కూడా ఓడిపోయినా కూడా ఏదో ఒక విషయంలో వాళ్ళు ఎంటర్ అవుతూనే ఉన్నారు, ప్రశ్న చేస్తున్నారు. రెడ్ బుక్ వర్సెస్ వైసీపీ అన్న పద్ధతిలో దాన్ని తీసుకొచ్చారు. అరెస్ట్ లో పక్క కొనసాగుతూనే ఉన్నా, వీళ్ళు ఎక్కడ తగ్గట్లేదు చేస్తూ వచ్చారు. దానికి తగినట్టే ఈ ఘటనలు కూడా వాళ్ళు కొంచెం దూకుడు పెంచడానికి దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ వెళ్తున్నారు. దాని జగన్ పులివెందులు వెళ్ళటం మామూలే కదా. ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే అని ఒక విధంగా పులివెందుల పునాది అనే ఒక దాన్ని వీళ్ళే బలపరిచినట్టుగా కూడా కనపడింది. ప్రతి నాయకుడు ఏదో ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే. అదేమీ డిస్క్వాలిఫికేషన్ కాదు వాస్తవానికి. సార్ రైట్, ఇంకొక అంశం సార్, మనకి లోకేష్ వరుసగా నేషనల్ టూర్స్ అండ్ ఇంటర్వ్యూల్లో కూడా ఆయన ఫుల్ గా వ్యాఖ్యానించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి